న్యూస్8 న్యూస్ కి స్వాగతం. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే రైతులు చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టరాదు అంటూ కాంట్రాక్టర్ పై మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి మళ్లీ పునరావృతమైతే ఉపేక్షించబోమని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. పొట్టకూటి కోసం బ్రతికే వారి పొట్టలు కొట్టొద్దు అంటూ సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే సుంకం వసూలు చేయాలని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదని తెలిపారు. కమిషనర్ ఇలాంటి వ్యవహారాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని తెలిపారు. మీ వాళ్ళే కదా అది కూడా చేస్తాను. అది ఎస్సీ బీసీ అనేది వద్దు, నాకు ప్రజలందరూ కావాలా. నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దండి. మీకు ఏం కావాలో నేను వాళ్ళతో చేయిస్తా. అంతేగాని కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా? 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు రోజంతా కూర్చొని అమ్ముకుంటే 100 రూపాయలు రాదు. మీరే 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తెచ్చుకోవాలా, వాళ్ళ ఇంటినేం పోషించుకోవాలా? కమిషనర్ గారు, ఇది ఇంకా మారలేదు. నార్మల్ రేట్ మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా మీరు చెక్ చేయాలా. మార్కెట్ ముఖ్యంగా చిన్న పెట్టుకుంటారు చూడు, వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈయనకి వీళ్ళు టెండర్ వేసినారు, వీళ్ళు నష్టపోకూడదు. భారీ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు. బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం, అది కూడా ఎక్కువగా. కానీ చిన్న వ్యాపారస్తుల దగ్గర నేను పెద్ద ఆయన నీకు సపోర్ట్ చేశాను కదా. బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉన్నాయో తీసుకో, 250 300. కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించాలని చెప్తాను. ఇది చాలాసార్లు చెప్పినా ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు. కమిషనర్ గారు, నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి.